అండి. ఇప్పుడు మనం ఇంట్లోనే వేడివేడిగా టేస్టీగా చాట్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? దానికోసం నేను ఇక్కడ పచ్చి బఠానీల్ని తీసుకున్నానండి. దీంట్లో కొద్దిగా వాటర్ వేసి ఆలుగడ్డల్ని కట్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకొని దీంట్లో పెట్టేసుకున్నానండి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి కుక్కర్లో వేసి 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇది పక్కకు పెట్టి స్టవ్ పై ఇప్పుడు చిన్న బాండీ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి మొక్కజొన్న చిప్స్ని వేయించుకుంటున్నానండి. ఇవి పైన గార్నిష్ చేయడానికి అనమాట. సన్నసేగు లేదా ఇవి ఉంటే ఏదైనా వాడుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి బఠానీ అనేది చాలా మెత్తగా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు దీనికోసం ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకుందాం మనం. ఒక క్యారెట్ని తురుముకున్నాను. అలాగే ఉల్లిపాయలు, కొత్తిమీర, నిమ్మకాయ, పుదీనా, టమాటా వీటన్నిటిని కట్ చేసి పెట్టుకున్నానండి నేను ఇక్కడ. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి కొద్దిగా టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు తీసుకొని పేస్ట్లా చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ టమాటా ఉల్లిపాయ ప్యూరీని దాంట్లో వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుతూ వేయించుకోవాలండి. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలన్నమాట. ఈలోగా మనము ఇందాక ఉడికించుకున్నాం కదండి, ఆ బఠానీల్ని సగానికి పైగా తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని నేను పేస్ట్ చేసుకున్నానండి. కొద్దిగా బఠానీల్ని మాత్రం చాట్లోకి అలాగే ఉంచుకున్నాను. ఇప్పుడు దీంట్లో మసాలాలు వేసుకుందామండి. కొద్దిగా జీలకర్ర పొడి, మిరియాల పొడి, పసుపు, ఇంకా ధనియాల పొడి, ఉప్పు, కారము, చాట్ మసాలా వీటన్నిటిని వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. ఇది అడుగంటుతుంది అనిపిస్తే దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుతూ ఉండాలన్నమాట. ఇక చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కలుపుతూ ఉండాలి అన్నమాట. ఇందాక మనం బఠానీల్ని పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా దీంట్లో వేసుకుందామండి. ఈలోగా ఉడికించుకున్న ఆలుని ఇక్కడ చూపిస్తున్న విధంగా మెదుపుకొని దాంట్లో వేసేసుకుందామండి. ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్టు ఈ మిశ్రమాన్ని మెల్లగా కలుపుతూ ఉండాలన్నమాట. అడుగంటకుండా కలుపుతూ ఉండండి. ఇందులో ఇందాక మనం తుంచి పెట్టుకున్న పుదీనా ఆకుల్ని వేసుకుందామండి. అలాగే కొన్ని బఠానీల్ని తీసి పక్కకు పెట్టుకున్నాం కదా, ఆ బఠానీల్ని కూడా దీంట్లో వేసుకుందామండి. ఇవన్నీ బాగా కలుపుకొని దీంట్లో సరిపడినంత వాటర్ యాడ్ చేసుకోవాలండి. అప్పుడు ఇది మాడకుండా ఉంటుంది. చాట్కి కావాల్సినంత వాటర్ని యాడ్ చేసుకొని ఒక 5-10 నిమిషాల వరకు బాగా దీన్ని ఉడకనియాలండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనిచ్చుకుందాం. అప్పుడే అన్ని మసాలాలు మంచిగా మిక్స్ అయ్యి చాట్ టేస్టీగా ఉంటుంది. దీంట్లో ఒక సగం నిమ్మ ముక్క పిండుకున్నానండి. ఇప్పుడు ఈ చాట్ రెడీ అయిపోయింది కదండి. ఒక బౌల్ తీసుకొని ఈ చాట్ని దాంట్లో మెల్లగా పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఇందాక కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుము, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వీటన్నింటిని ఈ మిశ్రమంపై పెట్టేసుకుందామండి. నిమ్మకాయ రసం సరిపోలేదు అనిపిస్తే మరి కొద్దిగా నిమ్మరసం పిండుకోవచ్చు అనమాట. వీటన్నిటిని ఒక స్పూన్ తీసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందాక మనం వేయించి పెట్టుకున్న కార్న్ చిప్స్ని కూడా దీంట్లో పైనంగా వేసుకోవాలండి. చూడండి ఎంత బాగా వచ్చిందో చాట్. మీరు కూడా ఇంట్లో ఇలానే చాట్ చేసుకోవాలి అనిపిస్తే ఈ ప్రాసెస్ చూసి చేసుకోండి. నేను చేశాను కదా, చాలా టేస్టీగా వచ్చిందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో చేసుకోవడం వల్ల హెల్తీగా కూడా ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్.